వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. తిరుమల కొండపై పుష్ప సీన్స్ రిపీట్ అవుతున్నాయి. మళ్లీ కొండెక్కుతున్నారు పుష్ప ముఠాలు. ఈ ముఠాలు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనాన్ని దోచుకోవటానికి భక్తుల ముసుగులో వాహనాల్లో రహస్యంగా దాచి కొండ దిగే ప్రయత్నంలో ఈ పుష్ప ముఠాలు అడ్డంగా దొరికిపోతున్నాయి. శ్రీవారి గోవిందనామ స్మరణలో అలరాలే తిరుమల గిరులు అరుదైన ఎర్రచందనం వృక్ష సంపదకు ఆలవాలం. ఎర్రచందనం వృక్ష సంపద తిరుమల గిరిలో విస్తారంగా ఉంది. అయితే ఇప్పుడు కొండ ఎక్కుతున్న పుష్పాల అలజడితో విలువైన సంపద ఖాళీ అవుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కు తిరుమలను అడ్డాగా మార్చేస్తున్న స్మగ్లర్లు తరచూ పట్టుబడుతున్నారు. తిరుమలకు సమీపంలోనే ఉన్న పార్వేట మండపం, పాప వినాశం, శ్రీవారి పాదాలు, శ్రీవారి మెట్టు, శిలా తోరణం, కుమారధార, పసుపుధార, గోగర్భం లాంటి ప్రాంతాల నుండి ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్డు నుండే యథేచ్ఛగా వాహనాల్లో తరలిస్తూ అడ్డంగా పట్టుబడుతున్నారు. పండుగలు, పర్వదినాల సమయంలో పోలీసులు, అటవీశాఖ అధికారుల కళ్లుగప్పి ఎర్రచందనం నింపిన వాహనాలలో కొండ దిగుతున్న స్మగ్లర్లు భక్తుల ముసుగులో ఈ దందా కొనసాగిస్తున్నారు. గత నెలల్లో పాప వినాశనం వద్ద, ఈ నెల 2న శిలా తోరణం వద్ద, తాజాగా గోగర్భం డ్యాం ప్రాంతంలో పట్టుబడ్డ ఎర్రచందనం వాహనాలు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్స్ మార్చి స్మగ్లింగ్ చేస్తున్న విషయం స్పష్టమవుతుంది. వాహనాల్లో సీట్లను తొలగించి దాని కింద ఎర్రచందనం దుంగలు అమర్చి తరలిస్తున్నారు. భక్తుల ముసుగులో స్మగ్లర్లు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. శుక్రవారం గోగర్భం డ్యాం వద్ద ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న తమిళనాడు రిజిస్ట్రేషన్ గల కారును అటవీశాఖ సీజ్ చేసింది. కారు సీట్ల కింద ఎర్రచందనం దుంగలను అమర్చి భక్తుల్లా కుండదిగే ప్రయత్నం చేస్తున్నారు స్మగ్లర్లు. అటవీశాఖ అధికారుల తనిఖీలతో అడ్డంగా దొరికిపోయారు. ఇలా భక్తుల ముసుగులో కొండెక్కి విలువైన ఎర్రచందనం దుంగలతో కొండ దిగుతూ పట్టుబడుతున్నారు పుష్పాలు. కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందనం ఉన్న కొండను ఖాళీ చేస్తున్నారు.